ఈ కొత్తగా ఈ దెయ్యాలు కానీ ఈ కొత్తగా కోవర్ట్లు కానీ ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో కోవర్ట్లు ఉన్నారా? కోవర్ట్లు ఉన్నారని ఎందుకు ఆమె ఆథరైజ్ చేశారు? కోవర్ట్లు ఉన్న పరిస్థితి ఉందా? ఎందుకు ఆథరైజ్ చేశాడంటే దీంట్లో 2 రకాల అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, తాను గత 20 రోజుల క్రితం రాసిన లేఖ, తండ్రికి అదేవిధంగా పార్టీ అధినేతకి రాసిన లేఖ 20 రోజుల తర్వాత బయటికి విడుదల కావటం. బయటికి కోవర్టుల ద్వారానే వచ్చిందా, లేదంటే పార్టీకి సంబంధించిన అంశంలో ఒక ఆలోచన విధానం కానీ, ఇంకొక సంబంధించిన అంశం కానీ, పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ కానీ, ఏదైతే మనం నిన్న మాట్లాడుకున్నామో, ఏదైతే కవిత గారు ఒక కేసులో అరెస్ట్ చేయటం జరిగింది, ఆ కేసుకు సంబంధించిన పరిస్థితి అసలు పార్టీకి సంబంధం లేని విధంగా చేసుకునే విధంగా ఏమన్నా వ్యూహంలో భాగంగా ముందుకు పోతున్నారా అనే ఆలోచన కూడా, విమర్శలు కూడా ఇతర పార్టీల నుంచి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన పరిస్థితుల్లోనే ఢిల్లీలో ఉన్న పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలవటం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రిగా కూడా కేజ్రీవాల్ కానీ వేరే మంత్రి కానీ అరెస్ట్ చేయటం, వాళ్ళు బయటికి రావటం, పార్టీ ఓటమి పాలవటం కూడా ఇవన్నీ చూస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడ దానికి సంబంధించిన లిక్కర్ కేసు సంబంధించి డెవలప్మెంట్ అనేది ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా కవితకి పార్టీకి సంబంధం లేని విధంగా వ్యవహరిస్తే ఉన్న పార్టీకి లాభం కలుగుతుందనే ఆలోచన చేశారనే ఆరోపణలు కూడా బయట నుంచి వస్తూ ఉన్నాయి. ఉంది చందు, ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత అయినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఎక్కడా కూడా కవితకు సంబంధించిన ఫోటో పెట్టలేదు. మీరు గమనిస్తే ఎక్కడ కూడా, ఎందుకంటే ఆ యొక్క లిక్కర్ కేసులో ఉన్నటువంటి కవిత యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ అనేది పార్టీ మీద పడుతున్న ఉద్దేశంతో తనని కంప్లీట్గా అవాయిడ్ చేశారు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు తను బయటకు వచ్చి దయ్యాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి అంటాం అనేది మనకు ఆలోచన. అంటే ఇప్పుడు ఓకే, పార్టీకి సొంత పార్టీకి సంబంధించిన అంశం, ఆమె తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అనాల్సిన అవసరం ఉందా లేదా, అది ఏ విధంగా పార్టీకి లాభం, ఏ విధంగా నష్టం, కుటుంబానికి లాభం ఏంటి, నష్టం ఏందనేది ఆలోచన చేయకుండా ముందు పోయే వ్యక్తులు కాదు, ఆలోచన చేయకుండా ముందు పోయే పార్టీ కాదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న అగ్రనాయకత్వంలో ఒక వ్యూహకర్తగా పేరున్న అగ్రనాయకుల్లో ఒకరు కేసీఆర్. ఇటువంటి పరిస్థితుల్లో అసలు నిజంగానే కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి కుటుంబ పరిధి దాటి మాట్లాడే అవసరం కానీ, ఆలోచన కానీ చేయగలిగే పరిస్థితికి అవకాశం కేసీఆర్ ఇస్తారా?